అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో స్నేహితుల దినోత్సవం అంటే ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు జరుపుకోనున్నాము, దాని తేదీ ఎప్పుడో, అలాగే కొన్ని మంచి కొటేషన్స్ కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి। ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను। ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఉండే గొప్ప సంబంధాల్లో ఒకటి స్నేహబంధం। అమ్మ నాన్న రక్త సంబంధాలు ఇవన్నీ కూడా మనకి పుట్టుకతో వస్తే ఎలాంటి సంబంధం లేకుండా మన జీవితంలోకి వచ్చి జీవితాంతం తోడు ఉండేవారే నిజమైన స్నేహితులు। కొన్ని సందర్భాల్లో అన్ని సంబంధాలతో సమానంగా అవసరమైతే సంబంధాలను మించి సాయం చేసేవారే స్నేహితులు। చాలామందికి తమ జీవితాల్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు। ఎన్నో విషయాలు కూడా తమ ఇంటి వారితో సమానంగా చూస్తారు। జీవితంలో ఎన్నో విషయాలు వారితో చెప్పుకుంటూ వారి సలహాలని పాటిస్తారు। అంతేనా, అల్లర్లు అలకలు గొడవలు ఇవన్నీ కూడా స్నేహంలో భాగమే। చాలా విషయాలు మన ఇంట్లో వారికి తెలుస్తాయి, కానీ కొన్ని మన పర్సనల్ విషయాలు ఫ్రెండ్స్తో మాత్రమే షేర్ చేసుకోగలం। మనం ఇష్టపడే వ్యక్తులు, ప్రేమ, కాపురం, ఇంట్లోని సమస్యలు అన్నీ కూడా అందరితో డిస్కస్ చేయం। కేవలం బెస్ట్ ఫ్రెండ్స్తో మాత్రమే షేర్ చేసుకుంటాం। వారు మాత్రమే సరిగా అర్థం చేసుకోగలరు। ఇలాంటి స్నేహితులు చాలామంది జీవితాల్లోనూ ఉంటారు। వారితో ఎన్నో గుర్తులను, అనుభూతులను పంచుకుంటాం। ఈ అందమైన బంధాన్ని వేడుకగా ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం రూపంలో ప్రత్యేకంగా జరుపుకుంటాం। ఈ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని కొన్ని దేశాల్లో జూలై 30న జరుపుకుంటారు। అయితే మన దేశంలో ఈ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అనగా స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి ఆదివారం రోజు జరుపుకుంటాం। అయితే ఈ 2024వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవం ఆగస్టు 4 ఆదివారం రోజు జరుపుకోనున్నాం। స్నేహానికి ఉన్న గొప్పతనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలు కానిదే। అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం। స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం। అమ్మ నాన్న, అక్క తమ్ముడు చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చిన స్నేహితులను మాత్రం మనల్నే ఎంచుకోమన్నాడు। అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకొని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది। ఎదుటివాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించేవాడే నిజమైన స్నేహితుడు అంటారు। స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్దిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు। మనకు గురువులా బోధించి దారి చూపి తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు। మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు। అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్ట సుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు। కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నెల, చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం। ప్రతిరోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని, మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది। అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైన మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు। ఒక్కోసారి కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మోహమాటంగా చర్చించుకుంటాం। ప్రతిదానికి మంచి చెడు ఉన్నట్టే స్నేహం విషయంలోనూ ముందు జాగ్రత్త, నమ్మకం అనేవి చాలా ముఖ్యం। ఇలాగే స్నేహంలోని సరిగమలను ఆస్వాదిస్తూ చిన్న పెద్ద భేదం లేకుండా ఈ స్నేహ మధురిమలను కలకాలం నిలుపుకోవాలని మనసారా కోరుకుంటూ, ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।